నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మిడి రవి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఈ పేరు హాట్ టాపిక్. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ భారతీయ సినీ పరిశ్రమకు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. టెక్నాలజీపై తనకున్న పట్టుతో ఏకంగా 21,000 సినిమాలు పైరసీ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. చివరకు అనుకోని విధంగా పోలీసులకు చిక్కి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. అయితే రవి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతికతపై అతనికున్న అపారమైన పట్టును గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అతనికి ఊహించని జాబ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసు ఉన్నతాధికారులు, మీ తెలివితేటలు వృధా పోకూడదు, పోలీసు శాఖకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మీకు మంచి జీతం కూడా ఇస్తాం అని ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే రవి మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో భాగంగా ఇక నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ప్లాన్ ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా రవి తన భవిష్యత్తు ప్రణాళికలను ఆసక్తికరంగా వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నా బొమ్మ క్లోజ్ అయినా నా బ్రాండ్ అంతర్జాతీయంగా మారుస్తాను. కరేబియన్ దీవుల్లో ఒక లగ్జరీ రెస్టారెంట్ పెడతాను. ఆ రెస్టారెంట్ కు ఐబొమ్మ అనే పేరు పెడతాను. అక్కడ తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తాను. వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా ఆస్వాదిస్తాను అని రవి చెప్పినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేసి భారతీయ వంటకాలకు అక్కడి ప్రజలకు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు సమాచారం. రవి జీవిత లక్ష్యం అనుభవించు రాజా అన్నట్లుగానే ఉందని, రెస్టారెంట్ తో సంపాదించిన డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా హాయిగా గడపడమే తన ధ్యేయమని అతను పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. రవి ఇప్పటికే 80 లక్షలు వెచ్చించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇది విదేశాల్లో సులభంగా వ్యాపారం చేసుకునేందుకు, నివసించేందుకు అతనికి ఉపయోగపడుతుంది. పైరసీ ద్వారా ఇప్పటి వరకు సంపాదించిన సుమారు 20 కోట్లలో రవి దాదాపు 17 కోట్లు విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే ప్రతి వారానికో దేశం చొప్పున తిరుగుతూ తనకు నచ్చినట్లు హాయిగా జీవితాన్ని గడుపుతానని రవి పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ఇక రవి ఖాతాల్లో మిగిలి ఉన్న 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్ లోని ఫ్లాటు, విశాఖపట్నంలో ఉన్న అతని ఆస్తులను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో రవికి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అతడు బెయిల్ పొందిన తర్వాత నేరుగా కరేబియన్ దీవులకు పయనమయ్యే అవకాశం ఉంది. కాగా అతడికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని పలువురు నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. అతన్ని రియల్ హీరో, రాబిన్ హుడ్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. సినిమా టికెట్ ధరలు భారీగా పెంచుతున్న ప్రస్తుత రోజుల్లో అతడు చేసిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేసింది కరెక్టే అని అంటున్నారు నెటిజన్లు.